అండి ఈరోజు మనం కరివేపాకు నిల్వ పచ్చడి చేసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. కరివేపాకు పచ్చడి అయితే తయారు చేసుకుందాం. ఈరోజు మనం నెక్స్ట్ కిచెన్లో కొత్త వచ్చేసాము. ఈరోజు పచ్చడి అయితే తయారు చేసుకుంటాం. చూడండి, ఇవైతే నీట్గా కడిగేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకుందాం. ఆవాలు అయితే తీసుకోండి. మెంతులు, జీలకర్ర ఇలా అయితే తీసేసుకుందాం. నీట్గా కరివేపాకు అయితే కడిగేసుకుని ఆరబెట్టుకుందాం. కరివేపాకు అంతా కడిగేసి ఆరబెట్టేసుకున్నాం కదా, నీట్గా అయితే దూసేసుకుందాం. ఇలా అయితే దూసేసుకుందాం. వెల్లుల్లిపాయలు అయితే 4 తీసుకోండి. వెల్లుల్లి వచ్చుకుందాం. కడిగి ఆరబెట్టిన కరివేపాకు అంతా నీట్గా ఒక రెమ్మ తీసుకుని ఇలా అయితే దూసేసుకోండి. ఎక్కడైనా ఏమైనా ఉంటే కనుక చూసుకుంటూ నీట్గా ఆకులకి ఒక్కొక్కటి చుక్కొస్తూ ఉంటుంది కదా, అవన్నీ కూడా చూసుకుంటూ దూసుకోండి. ఇలా మొత్తం ఇందులోకి పక్కన వేసేసుకుందాం. మొత్తం ఇలా తయారు చేసుకుందాం. కరివేపాకు అంతా కూడా ఇలా అయితే మొత్తం దూసుకోండి. ఇలా ఒక బాండీ అయితే పెట్టేసుకోండి. మనం దూసి పెట్టుకున్న కరివేపాకు అంతా వేసేసుకుందాం. కరకరలాడేలాగా బాగా వేపుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలాగా కొంచెం క్రిస్పీగా ఉండాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక వైట్ పేపర్ అయితే తీసుకుని ఇవన్నీ చల్లార్చుకోండి. ఇవన్నీ వేడిగా ఉంటాయి కదా, బాగా చల్లార్చుకోండి. ఇలా అయితే ఒక 10 నిమిషాలు బాగా చల్లార్చుకుందాం. 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, ఈ రెండిటిని దోరగా కమ్మగా స్మెల్ వచ్చే వరకు వేపుకోండి. ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా చల్లార్చుకోండి. 1/2 కేజీ కరివేపాకు ఏపిని తీసుకోండి. 1/2 కేజీ బెల్లం, 1 బౌల్ వాటర్ అయితే యాడ్ చేయండి. ఇలా బాగా కరిగించుకోండి. తీగ పాకం వచ్చే వరకు కరిగించండి. చూడండి, ఇలా బాగా కరిగిన తర్వాత అయితే ఇలా అయితే తీసుకుని చూడండి, తీగ పాకం అయితే వచ్చేసింది కదా, ఇలా రావాలి పర్ఫెక్ట్గా. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని ఈ బెల్లం పాకం అంతా కూడా ఇలా వడపోసేసుకోండి. చెత్త చెదారం ఏమీ లేకుండా నీట్గా. ఈ కరివేపాకు అంతా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ బౌల్లో అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టేద్దాం. ఇలా చూడండి, బరకగా ఇలా అయితే పట్టుకోండి. కరెక్ట్గా నాకు ఒక బౌల్ అయితే అయింది. ఇలా అయితే చూసుకోండి. ఇంకొక మిక్సీ జార్ అయితే తీసుకుని మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు అన్నీ కూడా మెత్తగా పడుములాగా పట్టేసుకుందాం. ఇలా అయితే మెత్తగా పట్టుకోండి. ఇలా 4 వెల్లుల్లి అయితే తీసుకుని ఇలా అయితే తీసేయండి. రేఖలన్నీ తీసుకోండి. వలవలసిన పని లేదు, పొట్టు లేకుండా తయారు చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకుని మనం తీసుకున్న వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసుకుని మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా అయితే కచ్చపచ్చ పట్టుకోండి. మనం తీసుకున్న పాకం, మనం పట్టించుకున్న కరివేపాకు పొడి 1 బౌలు, 1 బౌలు పాకం, 1 బౌల్ కరివేపాకు పొడి, ఆవపిండి, మెంతి పిండి కలిపి 1/2 బౌలు, ఉడికించుకున్న చింతపండు గుజ్జు 1/2 బౌలు, సాల్ట్ 1/2 బౌలు, కారం 1 బౌలు, ఆయిల్ 1 బౌల్ వేసుకోండి. చూసుకుని అప్పుడు వేసుకుందరు. కానీ ఇదంతా కూడా బాగా మిక్స్ చేయండి.
ఇలా బెల్లం మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. మొత్తం కలిపిన తర్వాత ఈ వెల్లుల్లి ఇలా అయితే వేసుకోండి. తగినంత ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మెంతులు కావాల్సినవి వేసుకోండి. ఇలా బాగా వేయించుకోండి, కొంచెం కలర్ రావాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయ్యి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ వెల్లుల్లి పైన కరెక్ట్గా వేసుకోండి. ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. కాలుతుంది, చెయ్యి అసలు పెట్టకండి. మీకు స్పూన్తో గరిటెతో ఇలా అయితే కలుపుకోండి మొత్తం. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక చిటికెడు జీలకర్ర, శాస్త్రానికి అంతే అండి, చిటికెడు పసుపు ఇవి వేసుకుని మొత్తం కలుపుకోండి. చూడండి, కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక జాలి అయితే తీసుకుని కింద అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి కావాల్సినంత. ఈ పచ్చడి అంతా కూడా ఇలా ముద్ద కింద తీసుకుని ఇలా అయితే వేసేసుకోండి. చూడండి, కలర్ఫుల్ కూడా చాలా బాగుంది. ఆయిల్ ఎప్పుడు కూడా ఫుల్గా ఉండాలి, మనకు నిలవ కూడా బాగుంటుంది. కంటి చూపు కూడా మెరుగుపరుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, పూరి, ఇడ్లీ, దోశ ప్రతి దాంట్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి చాలా టేస్టీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ కంపల్సరీ పెట్టండి. నా కామెంట్ పెట్టకపోయినా పర్వాలేదు, మీరు కంపల్సరీ ఇలా తయారు చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేయండి. ఇలా సమానంగా ఒత్తేసుకోండి. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఎప్పుడు కూడా మనం ఏ పచ్చడి పెట్టుకున్నా ఆయిల్ ములిగేలా ఉండాలండి. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, నాకు ఒక 1/2 kg దానికి ఇంత పచ్చడి అయితే వచ్చింది. ఇలా అయితే తయారు చేసుకోండి. ఇంత ఆయిల్ అయితే ఫుల్గా ఉండాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చూసేద్దాం. పచ్చడి అరిటాకు అయితే తీసుకోండి. వేడి వేడి రైస్ అయితే పెట్టుకుందాం. మనం తయారు చేసుకున్న కరివేపాకు పచ్చడి. వావ్, చూడండి, కావలసినంత అయితే వేసుకోండి. నెయ్యి కావాలితే యాడ్ చేసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. అద్భుతం, అమోఘం. కలుపుకుంటుంటేనే గమ్మగమ్మ స్మెల్ అయితే చాలా బాగుంది. చూడండి, చక్కగా కరివేపాకు రేకల కింద సూపర్ అండి. టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ అయితే చూసేద్దాం. కావాల్సినంత నెయ్యి అయితే వేసుకోండి.
చాలా బాగుందండి, సూపర్. అసలు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. కంటి చూపు బాగుంటుంది. చూడండి, అమ్మ పచ్చడి పెట్టిన తర్వాత ఇలా లాస్ట్లో రైస్ వేసి ఇలా మొత్తం క్లీన్ చేసి ఇలా అయితే ఊడ్చుకుని పెట్టేది అమ్మ. నాకైతే గుర్తుగా వస్తుందండి. మనం కూడా ఈ బాండ్లీ ఈరోజు వదలొద్దు, శుభ్రంగా నీట్గా తీసేసుకుందాం. అంత టేస్టీగా ఉంది చూస్తుంటేనే. ప్రతి ఒక్కళ్ళకి లాస్ట్లో పచ్చళ్ళు పెట్టిన తర్వాత తన తల్లి అయితే ఇలా కలిపి ప్రతి బిడ్డకి కూడా ఇలా అయితే చేతిలో పెడుతుంది. చాలా బాగుంటుంది కానీ టేస్ట్ అయితే సూపర్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.